Yes, good morning, all of you. This is Ismail Basha, Assistant Professor, Gate Institute of Technology and Management Science, Tirupati. ఈరోజు ఏడీబీఎంఎస్లో ఫోర్త్ యూనిట్లో నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేయడం అనేది చేస్తాము. అదేంటంటే హ్యాషింగ్ అనమాట. వాట్ ఈజ్ మెన్ బై హ్యాషింగ్ అంటే ఫర్ హ్యూజ్ డేటా స్ట్రక్చర్స్కి ఇట్ కెన్ బి ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇంపాసిబుల్ సెర్చ్ ఆల్ the index values through all its level and reach the destination data block to retrieve the desired data. కాబట్టి ఇక్కడ ఎక్కువ డేటా స్ట్రక్చర్స్ కలిగినటువంటి డేటాబేస్లో సెర్చింగ్ అనేది ఏంటంటే ఆఫ్ అట్రిబ్యూట్స్ ఆర్ రికార్డ్స్ అనేది చాలా కొంచెం కష్టమైపోతుంది. అటువంటి సమయంలో డెస్టినేషన్ డేటా బ్లాక్స్ని అది రీచ్ చేసుకోవాలి, ఆ డేటాని రిట్రైవ్ చేసుకోవాలంటే ఇండెక్స్ అనేది ఏంటంటే కష్టమైపోతుంది. అటువంటి సమయంలో యూజ్ చేసేది ఏంటంటే హ్యాషింగ్ అంటాం. కాబట్టి హ్యాషింగ్ ఈజ్ అన్ ఎఫెక్టివ్ టెక్నిక్ టు క్యాలిక్యులేట్ ద డైరెక్ట్ లొకేషన్ ఆఫ్ ద డేటా రికార్డ్. కాబట్టి హ్యాషింగ్ అనే దానివల్ల ఏమైపోతుందంటే డేటా లొకేషన్ ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకొని డేటా రికార్డ్ ఆన్ ద డిస్క్ వితౌట్ యూజింగ్ ద ఇండెక్స్. కాబట్టి ఆ డేటా రికార్డ్ అనేది వితౌట్ ఇండెక్స్తో చేయడం అనేది చేస్తాం అన్నమాట. సో నెక్స్ట్ అలాగే చేసినట్లయితే మనం ఏం చేస్తామంటే హ్యాషింగ్ హ్యాస్ ఏ ఫంక్షన్ విత్ సెర్చ్ కీ. సో యాజ్ పారామీటర్ టు జనరేట్ ద అడ్రస్ ఆఫ్ అన్ డేటా రికార్డ్. కాబట్టి హ్యాషింగ్ యూజెస్ హ్యాష్ ఫంక్షన్స్ విత్ ఏ సెర్చ్ కీ. సెర్చ్ కీ యొక్క సాయంతో ఏం చేస్తామంటే హ్యాషింగ్ అనేది జనరేట్ చేసుకుంటాం. ద అడ్రస్ ఆఫ్ డేటా రికార్డ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఓకేనా? ఓకే, ఇక్కడ హ్యాష్ ఆర్గనైజేషన్ అనేది ఏంటో చూసినట్లయితే ఇందులో బకెట్స్ అనేసి ఉంటాయి. ఏ హ్యాష్ ఫైల్ స్టోర్స్ ద డేటా లైక్ ఏ బకెట్ ఫార్మాట్. కాబట్టి హ్యాషింగ్ అనేది మనం ఆల్రెడీ చూసాము. ఎక్కువ వితౌట్ యూజింగ్ ద ఇండెక్స్ ఇట్ ఈస్ పాసిబుల్ టు వాంట్ దట్ ఈస్ స్టోర్ ద డేటా ఇన్ సమ్వేర్ అని. సో ఆ స్టోరేజ్ ఆఫ్ డేటా వితౌట్ ఇండెక్స్గా ఎప్పుడైతే ఒక చోట ఫార్మ్ అవుతుందో డేటా స్టోర్ చేసుకుంటామో డేటా రికార్డ్ అవుతుందో దాన్ని ఏమంటారంటే ఇక్కడ బకెట్ ఫార్మాట్ అనేసి అంటాం అన్నమాట. కాబట్టి బకెట్ కన్సిడర్డ్ యాజ్ ఎ యూనిట్ ఆఫ్ స్టోరేజ్. ఓకేనా? ఒక యూనిట్ లైక్ బ్లాక్ లాగా అనమాట. సో ఏ బకెట్ టైపికలీ స్టోర్స్ వన్ కంప్లీట్ డిస్క్ బ్లాక్. ఒక కంప్లీట్ డిస్క్ బ్లాక్లో ఉండేటటువంటి బ్లాక్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తుంది అన్నమాట. విత్ ఇన్ టర్న్ కెన్ స్టోర్ వన్ ఆర్ మోర్ రికార్డ్స్ అన్నా. దట్ ఈస్ ఓకే. హ్యాష్ ఫంక్షన్ అనేది తీసుకున్నట్లయితే హ్యాష్ ఫంక్షన్ ఇండికేట్స్ హ్యాష్ మ్యాపింగ్ దట్ మ్యాప్స్ ఆల్ ద సెట్స్ ఆఫ్ సెర్చింగ్ కీస్ అనమాట. ఇట్ ఈస్ మ్యాపింగ్ ద రికార్డ్ అంటే కంప్లీట్గా సెర్చ్ చేసుకుంటూ వచ్చి ఇట్ విల్ అరేంజెస్ దట్ వన్ ఆర్ ఇట్ డ్రైవ్స్ దట్ వన్ అనా. సో ఆల్ ద సెట్ ఆఫ్ కీస్ ఇట్ రిప్రజెంటెడ్ యాజ్ ఎ కీ టు ద అడ్రస్ వేర్ ద యాక్చువల్ రికార్డ్స్ ఆర్ ప్లేస్డ్. కాబట్టి యాక్చువల్ రికార్డ్స్ అనేది ఎక్కడ స్టోర్ అవుతాయి అనేది కూడా ఇందులో మనం కనుక్కోవచ్చు. సో ఇట్ ఈస్ ఫంక్షన్ ఫ్రమ్ సెర్చ్ కీ టు బకెట్ అడ్రస్. కాబట్టి హ్యాష్ ఫంక్షన్ అనేది బకెట్ యొక్క అడ్రస్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. సో ఇందులో స్టాటిక్ ఫంక్షన్ అనేది ఉంటుంది. సో ఆఫ్ కోర్స్ మనం చూస్తాం ఇక్కడ ఎలా జరుగుతుందో. ఈ స్టాటిక్ హ్యాషింగ్ అనేది ఏంటంటే సెర్చ్ కీ వాల్యూస్ ఈజ్ ప్రొవైడెడ్. సో సెర్చ్ కీ యొక్క వాల్యూస్ ఏంటంటే మనం ఇచ్చేసి దాని ద్వారా హ్యాషింగ్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ స్టాటిక్ హ్యాషింగ్ అంటాం. హ్యాష్ ఫంక్షన్ ఆల్వేస్ కంప్యూట్స్ సమ్ సేమ్ అడ్రస్ అనమాట. సో కాబట్టి ఒకే అడ్రస్తో ఈ సెర్చ్ కీస్ యొక్క వాల్యూస్ని ఏంటంటే ఫైండ్ అవుట్ చేయడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మోడ్ ఆఫ్ 4గా ఉన్నప్పుడు హ్యాష్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్. దెన్ ఇట్ షల్ జనరేట్ ఓన్లీ 5 వాల్యూస్ యాక్చువల్గా. ది అవుట్పుట్ అడ్రసెస్ షల్ ఆల్వేస్ బి ద సేమ్ ఫర్ దట్ ఫంక్షన్. ద నెంబర్ ఆఫ్ బకెట్స్ ప్రొవైడెడ్ రిమైన్స్ అన్చేంజ్డ్ అట్ ద ఆల్ టైమ్స్. ఓకేనా? సో ఇది ఎలా ఉంటుంది అనేది తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ 4 ఏంటి దట్ ఈస్ వాల్యూస్ అనేది తీసుకున్నాం. లైక్ మోడ్ ఆఫ్ 4 అంటే యాక్చువల్గా రిజల్ట్స్ 5 వాల్యూస్ రావాలి.
బకెట్ కాబట్టి మోర్ దెన్ దట్ ఆల్సో ఇట్ విల్ బి పాసిబుల్ టు స్టోర్స్ యాక్సెప్ట్. కాబట్టి ఇక్కడ చూడండి 4 వాల్యూస్ 1 2 3 4 తీసుకుంటే ఇట్ కెన్ బి ఫార్మ్స్ లైక్ అ హ్యాష్ హియర్. సో దెన్ హౌ దిస్ హ్యాష్ కెన్ బి ఫార్మ్స్ అంటే చూసారా, విత్ ద హెల్ప్ ఆఫ్ number of blocks can be divided and then form like a one bucket. So this is called as an here hashing. Okay na. సో ఇదొక బ్లాక్ ఇదొక బ్లాక్ ఇదొక బ్లాక్ ఇదొక బ్లాక్ ఇదొక బ్లాక్ ఇదొక. ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ రెడ్గా ఉండేది ఏంటంటే ఇట్ ఇండికేట్స్ ద డేటాబేస్. సో బ్లూగా ఉండేది ఏంటి C++, అవునా, సారీ OS. అలాగే ఏంటి ఇక్కడ ఆఫ్ కోర్స్ గ్రీన్ అంటే ఏంటి C++. ఇలా ఏంటంటే ఇక్కడ నెంబర్ ఆఫ్, అవునా. సో అంటే ఇక్కడ 4 సెర్చ్ కీస్ అంటే 100 అంటే ఏంటి, 100 అంటే OS, 101 అంటే ఏంటి డేటాబేస్, 102 అంటే ఏంటి ఆఫ్ కోర్స్ HTML, 103 అంటే ఏంటి, అవునా, 103 అంటే ఆఫ్ కోర్స్ C++. లైక్ దిస్ హియర్ ఇట్ విల్ సో ఫైండ్స్ ఇట్స్ బ్లాక్స్ అండ్ దెన్ ఫార్మ్ లైక్ ఏంటి దట్ ఈస్ బకెట్స్ అనమాట. సో అడిషనల్ డేటా అనేది ఇక్కడ ఉంది చూసారా, అవునా. Of course this is completely called as one bucket అనేసి అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ అలాగే తీసుకుంటే how it can operates అనేది తీసుకుంటే the condition of bucket overflow is known as collision అనేసి అంటాం, అవునా. the bucket of ఏంటి that is overflow అనేది తీసుకుంటే సో ఏమంటాము collision అనేసి అంటాం, అవునా. సో కాబట్టి ఇక్కడ కొల్యూషన్ దిస్ ఈజ్ ఏ ఫ్లాటల్ స్టేట్. ఎలా ఉంటుంది ఫ్లాటల్, ఇట్ ఈస్ ఇన్ కాన్స్టెంట్ స్టేట్ ఫార్ ఎనీ స్టాటిక్ హ్యాష్ ఫంక్షన్. ఇన్ దిస్ కేస్ ఓవర్ఫ్లో చేంజింగ్ కెన్ బి యూజ్. ఓవర్ఫ్లోగా ఉన్న డేటాలో చేంజింగ్స్ అనేది మనం చేసుకోవచ్చు, అవునా. అంటే ఇక్కడ ఆఫ్ కోర్స్ మనం ప్రీవియస్ దీంట్లో చూసినట్లయితే చూసారు ఇక్కడ దిస్ ఈజ్ ఓవర్ఫ్లో డేటా, ఇందులో కావాలంటే మనం చేంజెస్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఓవర్ఫ్లో చేంజింగ్ అనేది తీసుకుంటే వెన్ బకెట్స్ ఆర్ ఫుల్, అవునా. సో ఏ న్యూ బకెట్ ఈజ్ అలోకేటెడ్ ఫర్ ద సేమ్ హ్యాష్ రిజల్ట్స్ అండ్ ఈజ్ లింక్డ్ ఆఫ్టర్ ద ప్రీవియస్ వన్. సపోజ్ చూడండి ఈ విధంగా బకెట్ గాన ఫుల్ అయిపోతే ఇంకొక బకెట్ ఇక్కడ లింక్ చేసుకోవచ్చు, అందులో డేటా అనేది స్టోర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అలాగే తీసుకుంటే సో ఇక్కడ సో నెక్స్ట్ the mechanism is called as a closed hashing అంటాం. ఇన్సర్షన్లోకి వెళ్తే when a record is required to be entered using the static hash. ఒక రికార్డ్ అనేది ఏంటంటే స్టాటిక్ హ్యాష్ని కలిగి ఉండాలి. the static function indicates h computes the bucket addresses for search key వచ్చేసి AK where the data record is stored. అర్థమవుతుందా. సో కాబట్టి బకెట్ అడ్రసెస్ అనేది ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఆఫ్ కే. హెచ్ అనేది హ్యాష్ ఫంక్షన్, కే అనేది సెర్చ్ కీ యొక్క ద్వారా హ్యాష్ కీని ఫైండ్ అవుట్ చేస్తాం, అవునా. సో దట్ ఈస్ ఓకే. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేస్తే సో సెర్చ్ వెన్ ఏ రికార్డ్ నీడెడ్ టు రిట్రైవ్ ద సేమ్ ఫంక్షన్ కెన్ బి యూజ్డ్ టు రిట్రైవ్ ద అడ్రస్ ఆఫ్ బకెట్ వేర్ ద డేటా ఈజ్ స్టోర్డ్. చూడండి ఇక్కడ ఇన్సర్షన్లో డేటా రిక్వైర్డ్ ద ఎంటర్డ్ యూజింగ్ ది స్టాటిక్ హ్యాష్ అనేది కావాలి, హ్యాష్ ఫంక్షన్ అనేది కావాలన్నమాట. అంతేకాకుండా సెర్చ్ కీ అనేది కూడా ఇక్కడ అవసరం. కాబట్టి ఇలా రిప్రజెంట్ చేస్తాం చూడండి. బకెట్ అడ్రస్ కనుక్కోవాలంటే హెచ్ ఆఫ్ కే అంటాం. హ్యాష్ కీ ఆఫ్ ఏంటి సెర్చ్ కీ యొక్క శాంత హ్యాష్ ఫంక్షన్ యాక్టివేట్ చేసుకొని బకెట్ యొక్క అడ్రస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఆ బకెట్లో ఏం డేటా ఉంది, ఏ టైప్ ఆఫ్ ఉంది, ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి ఏంటి అనేది మనం చూసుకోవచ్చు, ఏ టైప్ ఆఫ్ డేటా ఉంది అనేది కూడా. సో కాబట్టి నెక్స్ట్ ఇక్కడ సెర్చింగ్కి వచ్చేస్తే రికార్డ్ నీడ్ టు రిట్రైవ్. యాక్చువల్గా డేటాని ఏం చేస్తాము ఈ బకెట్స్ నుంచి రిట్రైవ్ చేసుకుంటాం కదా. ద సేమ్ ఫంక్షన్ కెన్ బి యూజ్డ్ టు రిట్రైవ్ ద అడ్రస్ ఆఫ్ ద బకెట్ వేర్ ద డేటా ఈజ్ స్టోర్డ్. ఇప్పుడు ఈ బకెట్ యొక్క అడ్రస్తో సెర్చింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ delete. This is simply a search followed by the deletion operation. delete తో ఏమైపోతుంది, సో డేటాని delete చేసుకుంటూ వెళ్ళిపోతాం, అవునా. సో నెక్స్ట్ అలాగే తీసుకుంటే బకెట్ ఓవర్ఫ్లో అనేసి అన్నాం. ఎలా ఉంటుందో చూస్తాం ఇక్కడ. ఆఫ్ కోర్స్ ద కండిషన్ ఆఫ్ బకెట్ ఓవర్ఫ్లో అనేది ఏంటంటే కొల్యూషన్ అన్నాం, అవునా. ఇక్కడ
ఈ ఓవర్ఫ్లో అనేది అంటే నథింగ్ బట్ కొల్యూషన్ అంటాం కదా. దిస్ ఈజ్ ఇన్ అ ఫ్యాటల్ స్టేట్ అని చెప్పాం. అంటే ఎలా అవుతుంది, కొంతవరకు కాన్స్టెంట్గా ఉంటుంది ఫర్ ఎనీ స్టాటిక్ ఫంక్షన్. ఇన్ కేస్ ఓవర్ఫ్లో చేంజింగ్ కెన్ బి యూజ్డ్. అవునా, ఓవర్ఫ్లో ఇన్ డేటా దగ్గర చేంజింగ్స్ అనేవి మనం చేసుకోవచ్చు. సో ఎలా ఉంటుందో చూస్తాం. అండ్ బకెట్స్ ఆర్ ఫుల్. చూసా, దిస్ ఈజ్ అ వన్ బకెట్, ఇట్ ఈస్ కాల్డ్ as an hashing, and a new bucket is allocated for the same hash results and is linked after the previous one. సపోజ్ న్యూ బకెట్ అనేది చూసారా, ఇదొక బకెట్, ఇదొక బకెట్, ఇదొక బకెట్. సో నెంబర్ ఆఫ్ బకెట్స్ అంటే కంప్లీట్గా ఇది డోటా, ఇదొక బ్లాక్, ఇదొక బ్లాక్, లేదా ఇదొక బకెట్, ఇదొక బకెట్, ఇదొక బకెట్, ఇదొక బకెట్, ఇదొక బకెట్ అనుకోవచ్చు. బ్లాక్స్ను బకెట్స్ అంటాం. సో ఇప్పుడు న్యూ బకెట్ అనేది ఇక్కడ యాడ్ చేశాను 6, దీనికి 11 అనేది యాడ్ చేశాను. చూసారా, ఇలా లింక్ ఇచ్చుకుంటాం. 3కి ఇంకొక బకెట్ యాడ్ చేసాం, 4కి ఇంకొక బకెట్ యాడ్ చేసాం. దిస్ మెకానిజం ఈజ్ కాల్డ్ యాజ్ అన్ క్లోజ్డ్ హ్యాషింగ్ అంటాం. క్లోజ్డ్ అంటే ఆఫ్ కోర్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి దీనికి కనెక్ట్ అయిపోతే ఇది క్లోజ్ అయిపోతుంది, దీనికి ఇది క్లయింట్ కనెక్ట్ అయితే ఇది క్లోజ్ అవుతుంది, అలా అనమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ సో నెక్స్ట్ ఇక్కడ లీనియర్ ఏంటంటే ప్రోబింగ్ అనేది ఉంటుంది. What is meant by linear probing in hashing ante when a hash function generates an address at which the data is already stored. Suppose hash function అనేది ఆల్రెడీ ఇట్లా బకెట్స్ రూపంలో డేటాను స్టోర్ చేసుకుంటే ద నెక్స్ట్ ఫ్రీ బకెట్ ఈస్ అలోకేటెడ్ టు ఇట్. సో నెక్స్ట్ ఫ్రీ ఏంటి, దట్ ఈస్ బకెట్ ఈస్ అలోకేటెడ్. ఇప్పుడు చూడండి, సపోజ్ hash6 అనేది తీసుకుంటే ఎక్కడుందో చూసినట్లయితే, సపోజ్ I can go for connect to this bucket. Here it will search. Here it is. And suppose mode of 5 అంటే ఎన్ని ఉంటాయి, 0 1 2 3 4 ఎలిమెంట్స్ ఉంటాయి యాక్చువల్గా కదా. 1 2 3 4 అంటే ఇది 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అడ్రస్ రీడింగ్ అనేది. కాబట్టి hash6 అనేది అంటే ఆఫ్ కోర్స్ 1 2 3 4 5 అవునా. సో డివైడ్ చేస్తే ఎంత, మోడ్ ఆఫ్ 5. సో ఇట్ విల్ ఏంటి, దట్ ఈస్ ఇక్కడ ఎలిమెంట్ 6, ఇది మోడ్ ఆఫ్ 5 అంటే 5 ఎలిమెంట్స్ స్టోర్ అవుతాయి. వేర్ యూ నీడ్ టు సెర్చ్ సంథింగ్. లీనియర్ ప్రోబింగ్ అనేది చూసినట్లయితే 0 1 తర్వాత ఎక్కడ ఉంది, ఇది ఉంది. కాబట్టి హ్యాష్ కెన్ బి గో ఫర్ రీడ్ ద సో ఫస్ట్ రికార్డ్, దీని తర్వాత 6 లేదు, నెక్స్ట్ దీని తర్వాత ఏమన్నా ఉందంటే ఎస్, ఇట్ విల్ ఫౌండ్ దిస్ వన్ లైక్ దిస్. సో కాబట్టి hash function is dynamic hashing. It made to produce a large number of values and only few are used initially. ఓకేనా. సో దట్ ఈస్ కాబట్టి hash function అనేది డైనమిక్గా ఉంటుంది, అవునా. సో ఇందాక చూసాం, లైక్ దిస్. సో అవునా. సో ఇట్ ఈస్ మేడ్ ప్రొడ్యూస్ లార్జ్ నెంబర్ ఆఫ్ వాల్యూస్, ఎక్కువ వాల్యూస్ ఇలా స్టోర్ చేసుకుంటూ వెళ్ళచ్చు. సో మనం ఇచ్చేటటువంటి ఇక్కడ hash ఫంక్షన్ని బేస్ చేసుకొని అండ్ ఫ్యూ ఆర్ యూజ్డ్ ఇనీషియలీ, కానీ దీన్ని చాలా తక్కువగా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆఫ్ కోర్స్ ఇక్కడ తీసుకున్నట్లయితే చూస్తాం. సో రీడింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ వచ్చి 0 1. సో సపోజ్ 10 11 ఏదో ఇక్కడ ఇచ్చిన నెంబరు. ఇక్కడ ఎలిమెంట్ డేటా బ్లాక్ అనేది సో ఫస్ట్ ఎలా ఫామ్ అవుతుంది, ఎన్లో చూస్తే ఫస్ట్ బ్లాక్, సెకండ్ బ్లాక్, థర్డ్ బ్లాక్, then how the bucket will form అంటే n1, this is one bucket. అండ్ సెకండ్ ఎలిమెంట్కి n2 అని తీసుకున్నట్లయితే ఇది ఒక బకెట్. సపోజ్ అందులోనే థర్డ్ బ్లాక్ కూడా స్టోర్ చేసుకున్నట్లయితే ఇట్ విల్ రిప్రజెంట్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈస్ లైక్ దిస్. ఇక్కడ ఏంటంటే ఇది ఈ బ్లాక్, ఇది ఈ బ్లాక్, థర్డ్ వన్ వచ్చి ఈ బ్లాక్, ఫోర్త్ వన్. సో లైక్ దిస్ డైనమికల్గా సో ఇట్ అడ్రసెస్ అనమాట. ఇది ఈ బ్లాక్ అడ్రస్, ఇది ఈ బ్లాక్ అడ్రస్, ఈ బ్లాక్ అడ్రస్, ఈ బ్లాక్. సో కాబట్టి బకెట్స్ అనేది ఎలా ఫామ్ అవుతుందని ఇక్కడ చూసుకోవచ్చు మనం విత్ ద హెల్ప్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్లాక్స్ ఇన్ n1 n2 n3 n4గా బకెట్స్ ఫామ్ అయిపోతాయి, అవునా. సో స్టాటిక్ డైనమిక్ హ్యాషింగ్ ఎలా ఉంటుందో చూసాం కదా, ఆఫ్ కోర్స్. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇక్కడ క్వారీయింగ్ ప్రాసెస్ అంట, ఆర్ క్వారీ ప్రాసెసింగ్ అంటాం, అవునా. సో హ్యాషింగ్ అయింది, తర్వాత టాపిక్, నెక్స్ట్ టాపిక్, థర్డ్ టాపిక్ ఇంటూ ద 14th మనం వస్తున్నాం. కాబట్టి ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి, అవునా. అంటే ఇక్కడికి 2 టాపిక్స్ అయిపోయింది హ్యాషింగ్ వరకు. ఇండెక్సింగ్ అంటే ఏంటి, హ్యాషింగ్ అంటే ఏంటి, బీట్రీస్ అంటే ఏంటి, ఇవి చూసాం. ఈరోజు నెక్స్ట్ థర్డ్ టాపిక్ మనం చూసినట్లయితే
క్వారీ ప్రాసెసింగ్ అనేది చూస్తాం. నెక్స్ట్ థర్డ్ టాపిక్ ఇన్ ఫోర్త్ యూనిట్ కదా. థర్డ్ టాపిక్ ఇన్ ఫోర్త్ యూనిట్లో క్వారీ ప్రాసెసింగ్. సో క్వారీ ప్రాసెసింగ్లో వాట్ ఈస్ meant by query processing? Query processing would mean the query entire process or activity which involves query translation into low level instructions, query optimization to save the resources, cost estimation and or evaluation of query and extraction of data from the database. Of course ఇక్కడ క్వారీ ప్రాసెస్ అంటే ఏంటంటే సింపుల్గా క్వారీ ప్రాసెస్ వుడ్ మీన్ ద ఎంటైర్ ప్రాసెస్ ఆర్ యాక్టివిటీ which involves query translation into low level instructions. అన కంప్లీట్ డేటాని మనకు ఏం చేస్తుందంటే ట్రాన్స్లేషన్ ఇంటూ లో లెవెల్ ఇన్స్ట్రక్షన్స్. లో లెవెల్ కంప్లీట్ డేటాని క్వారీ ట్రాన్స్లేషన్ డేటా ట్రాన్స్లేషన్ ఇంటూ లో లెవెల్ ఇన్స్ట్రక్షన్లోకి. సో అంటే stored data in a database can be translated into low level instructions. That is called as a query processing. సో ఇక్కడ క్వారీ ఆప్టిమైజేషన్ అనేది ఇక్కడ ఏమైపోయింది జరుగుతుంది. బికాస్ ఇట్ ఆప్టిమైజ్ ద డేటా కన్వర్షన్ ఇంటూ లో లెవెల్ లాంగ్వేజ్ టు హై లెవెల్. మనం ఫస్ట్ హై లెవెల్లో ఇస్తే లో లెవెల్లో కన్వర్ట్ చేసి తర్వాత మళ్ళీ ఎలా వస్తుంది హై లెవెల్లోకి వస్తుంది. సో ఆఫ్ కోర్స్ ఇక్కడ కాబట్టి ఇక్కడ ట్రాన్స్లేషన్ ఇంటూ లో లెవెల్ instructions is nothing but query processing. సో కాబట్టి క్వారీ ఆప్టిమైజేషన్ అనేది సేవ్స్ ద రిసోర్స్ అన. తర్వాత కాస్ట్ ఎస్టిమేషన్ ఆర్ ఎవల్యూషన్ ఆఫ్ క్వారీ అనేది తీసుకున్నాం. ఆఫ్ కోర్స్ ఇట్ సేవ్స్ ద వాట్ రీసోర్సెస్. మన ఏ డేటాబేస్ కావాలో అది క్వారీలో సేవ్ చేసుకుంటాం. కాస్ట్ ఎస్టిమేషన్ ఆర్ ఎవల్యూషన్ ఆఫ్ క్వారీ అంటాం. కాస్ట్ ఎస్టిమేషన్ అనేది సో ఇక్కడ చేసుకోవచ్చు. అలాగే ఎవల్యూషన్ ఆఫ్ క్వారీ అనేది చూస్తాం. ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ డేటా అనేది కూడా చూస్తాం కదా డేటాబేస్లో. ఇన్ని పాసిబిలిటీస్ అవుతాయి. ఆఫ్ కోర్స్ ఇక్కడ క్వారీ ప్రాసెసింగ్ అనేది తీసుకుంటే క్వారీ ప్రాసెసింగ్ వుడ్ మీన్ ద ఎంటైర్ ప్రాసెస్ ఆర్ యాక్టివిటీ విచ్ ఇన్వాల్వ్స్ క్వారీ ట్రాన్స్లేషన్ ఇంటూ లో లెవెల్ ఇన్స్ట్రక్షన్స్. ఇందాకే చెప్పాం. సో క్వారీ ఆప్టిమైజేషన్ టు సేవ్ ద రిసోర్సెస్. క్వారీ ఆప్టిమైజేషన్ అంటే సేవింగ్ ఆఫ్ రిసోర్సెస్. కాస్ట్ ఎస్టిమేషన్ ఆర్ ఎవల్యూషన్ ఆఫ్ క్వారీ ఆర్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ డేటా ఫ్రమ్ ద డేటాబేస్. కాబట్టి క్వారీ ఆప్టిమైజేషన్ అనగానే సేవింగ్ రిసోర్సెస్ వస్తాయి, కాస్ట్ ఎస్టిమేషన్ వస్తుంది, ఎవల్యూషన్ ఆఫ్ క్వారీ వస్తుంది, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఏంటి డేటా అనేది వస్తుంది. ఎంత డేటా సేవ్ అయింది, సో హౌ మచ్ ఇట్ కాస్ట్, సో హౌ ఇట్ ఈస్ ఎవాల్యుయేటెడ్, అందులో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, ఏవేవి ఎందుకు యూజ్ అవుతాయి, ఎక్స్ట్రాక్షన్ హౌ ఇట్ ఈస్ వాట్ దట్ ఈస్ స్టోర్డ్. సో ఓకే నెక్స్ట్ వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ క్వారీ ప్రాసెసింగ్ అనేది తీసుకుంటే టు ఫైండ్ అన్ ఎఫిషియంట్ క్వారీ ఎగ్జిక్యూషన్ ప్లాన్. సో క్వారీ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది ఎలా ఉంటుంది, చాలా క్వైట్గా ఉంటుంది. ఫర్ గివింగ్ ఎస్క్యూఎల్ క్వారీ అవునా, which would minimize the cost considerably, especially time అన్నమాట. కాబట్టి మినిమైజింగ్ ఆఫ్ కాస్ట్ కన్సిడరబుల్గానే ఉంటుంది అట్ ద టైం. ఓకే, రెండోది వచ్చేసి కాస్ట్ ఫ్యాక్టర్. సో ఇక్కడ గోల్ అనేది చూసాం. ఎఫిషియెంట్లీ క్వారీ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ బేస్డ్ అపాన్ ద ప్లాన్ విత్ ద గివెన్ టైమ్ ఇన్ ద SQL అండ్ దెన్ మినిమైజింగ్ ద కాస్ట్. నెక్స్ట్ కాస్ట్ ఫ్యాక్టర్లో ఇక్కడ రెండోది డిస్క్ యాక్సెస్ అనేది ఎలా ఉంటుందంటే విచ్ టైపికలీ కన్జ్యూమ్స్ ద టైం, ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది టు రీడ్ అండ్ రైట్ ఆపరేషన్, విచ్ టైపికలీ నీడ్స్ రీసోర్సెస్ సచ్ యాజ్ మెమరీ, ర్యామ్. ద మేజర్ స్టెప్స్ ఇన్వాల్వ్స్ ఇన్ క్వారీ ప్రాసెస్ ఆర్ డిపెక్టెడ్ ఇన్ ఫిగర్ బిలో. కాబట్టి the major steps involved in the query processing are depicted into the కాబట్టి which typically needs to resources as memory and RAM. కాబట్టి ఎక్కువ
డేటా ఆప్టిమైజేషన్ అనేది ఏంటంటే ర్యామ్ ద్వారా జరుగుతూ ఉంటుంది కాబట్టి సో మేజర్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్వారీ ప్రాసెసింగ్ ఆర్ depicted into the figure below. సో ఎలా ఉంటుందో చూస్తాం చూడండి. సో స్టెప్స్ అండ్ డేటాబేస్ క్వారీలో ఫస్ట్ వన్, హౌ ద ఫార్మ్ ద క్వారీ ఇన్పుట్. వైల్ ఇన్పుట్ డు సంథింగ్, మనం ఏ డేటా ఇచ్చినా కూడా క్వారీ లాగా ఫామ్ అయిపోతుంది. సో దెన్ పర్సర్గా ఫామ్ చేసుకుంటుంది. then it will go for translation, then it will go for optimizer. So these two can be what, optimizer, parser can be what, so that is involved in the transaction with the help of data dictionary. Then execution plan, fourth one. Fifth one is evaluation engine. So this evaluation engine can be forms the complete data, then it will go for giving the results for us. Okay, here see what is meant by query. Yeah, I have given in detail pattern. See here, let us ఇక్కడ తీసుకున్నట్లయితే of course this is an example of data I have taken into the this one. I can go for first example, then I can explain this one. See here one example I have taken here. Let us consider the following for the example. Employee వచ్చేస్తే టేబుల్ ఇది, అందులో ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ నంబర్, ఎంప్లాయీ నేమ్, ఫోన్ నెంబర్ తీసుకున్నాం. రెండోది ప్రాజెక్ట్ అసైన్డ్, ఎంప్లాయీ నంబర్, ప్రాజెక్ట్ నెంబర్, రోల్, డేట్ ఆఫ్ దట్ ఈస్ ప్రాసెసింగ్. వేర్ ఈఎన్1 అనేది ఎంప్లాయీ నెంబరు, ఈ నేమ్ అనేది ఎంప్లాయీ నేము, పిఆర్ J number ante project number in which the employees is assigned, role ante role of employees in project, DOP means duration of the project in months. With this information, let us write any query, find the list of employees who are working in project which is more than 10 months old. సో దీని క్వారీ రాయాలంటే ఎలా ఉంటుందో చూడండి. ఈ డేటాబేస్కి ఇప్పుడు సెలెక్ట్ SQL ప్రాంప్ట్లో సెలెక్ట్ ఈ నేమ్ అని రాస్తాము, ఫ్రమ్ ఎంప్లాయీ, ప్రాజెక్ట్ అసైన్, వేర్ ఎంప్లాయీ నంబర్, ఎంప్లాయీ డాట్ ఎంప్లాయీ నంబర్ ఈజ్ ఈక్వల్ టు ప్రాజెక్ట్ అసైన్ డాట్ అండ్ డేట్ ఆఫ్ సో ప్రాజెక్ట్ ఈజ్ గ్రేటర్ దెన్ 10 అవునా, దిస్ ఈజ్ క్వారీ. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఆఫ్ కోర్స్ దట్ ఈస్ క్వారీ అనేది ఎలా అంటే ఇలా రాస్తాం ఇక్కడ అవునా, దిస్ ఈజ్ వన్ క్వారీ. ఆఫ్ కోర్స్ ఇప్పుడు సో ఇందులో ఫస్ట్ క్వారీ అనేది ఎలా ఫామ్ చేస్తామని చూసారు కదా. నెక్స్ట్ పర్సర్గా ఫామ్ అవుతుందని. ఈ పర్సర్ అనేది ఏంటంటే see here, first input, the query written SQL given in the input query process for each case. Let us consider SQL query written above. ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది క్వారీ. నెక్స్ట్ పర్సర్ అంటే ఏంటంటే జాగ్రత్తగా, ఇన్ దిస్ స్టెప్ ద పర్సర్ టు క్వారీ ద ప్రాసెసర్ మాడ్యూల్ చెక్ ద సింటాక్స్ ఆఫ్ ద క్వారీ, ద యూజర్ ప్రివిలేజెస్ టు ఎగ్జిక్యూట్ ద క్వారీ, ద టేబుల్ నేమ్స్ and attribute names etc. The correct table names, attribute names and the privileges of the users can be taken from the system catalog and then data dictionary. అంటే ఏం లేదు, ఇక్కడ మనం తీసుకున్నాం కదా. సో దీస్ ఆర్ ద ప్రివిలేజెస్ we are taken, that is columns, names. With the help of this one, yeah, we can return the detailed pattern of the query అవునా. సో కాబట్టి డేటా డిక్షనరీ అంటే ఎంప్లాయీ నంబర్స్ ఇందులో ఎంతమంది ఉన్నారు, ఎంప్లాయీ నేమ్స్ ఎన్ని ఉన్నాయి, ఫోన్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, ప్రాజెక్ట్ నంబర్ ఏదేది ఉంది, రోల్ అయితే ఎవరు ఉన్నారు, డేటా, సో ఇక్కడ డ్యూరేషన్ ఆఫ్ ప్రాజెక్ట్ ఎంత ఉంది, ఇది ఇక్కడ డీటెయిల్గా ఉంటాయి కదా. దట్ ఈస్ అనమాట, దట్ ఈస్ కాల్డ్ యాజ్ సో పర్సర్. సో ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ట్రాన్స్లేషన్ స్టైల్లోకి వెళ్తే వీ హ్యావ్ రిటర్న్ వ్యాలిడ్ క్వారీ కదా రాస్తున్నాం. It is converted into high-level language to SQL low-level language instructions in relational algebra. కాబట్టి రిలేషనల్ ఆల్జిబ్రాతో మనం ఏం చేస్తామంటే ఇక్కడ హై లెవెల్ నుంచి లో లెవెల్లో కన్వర్ట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూడొచ్చు, దిస్ ఈజ్ జాయిన్ ఆపరేటర్ ఇక్కడ ఈ నేమ్. సో హియర్ ఏంటి, దట్ ఈస్ దిస్ ఈజ్ డేటా ప్రాజెక్ట్ ఈజ్ గ్రేటర్ దెన్ 10 ఎంప్లాయీ ఈజ్ ఈక్వల్ టు ప్రాజెక్ట్ అసైన్, ఎంప్లాయీ ఇంటూ x into so
ప్రాజెక్ట్ అసైన్. సో ఇక్కడ చూసారు సైన్స్ ఇవన్నీ ఏంటంటే దట్ ఈస్ సింబల్స్ వీఆర్ యూజింగ్ ఫర్ రిలేషనల్ ఇంటూ ఆల్జీబ్రా. దిస్ టైప్ ఆఫ్ రిటర్న్ which will process this query and represent the what, so data here itself. Okay na, of course. So next one is optimizer. So optimizer uses the statistical data stored as a part of the dictionary. సో మనకి డేటా అనేది ఎలా స్టోర్ అయిందో విత్ డేటాబేస్ స్ట్రక్చర్స్తో తెలియచేస్తుంది, అంటే స్టాటిస్టికల్ డేటా. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఆప్టిమైజర్. సో the statistical data are information about the size of the table, the length of the record. The statistical data are information about the size and of the table. Size of the table ఒకటి, length of the records ఒకటి, index created on the table ఒకటి. వీటిని తెలియచేసేదే ఆప్టిమైజర్ అంటాం. ఆప్టిమైజర్ ఆల్సో చెక్ ద what conditions of the కండిషనల్ అట్రిబ్యూట్స్ విచ్ ఆర్ పార్ట్ ఆఫ్ ద క్వరీ. కాబట్టి ఇక్కడ సో కండిషనల్ ఏంటి, సో చెక్స్ని కూడా ఇది చెక్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ ఎగ్జిక్యూషన్ ప్లాన్. ఎగ్జిక్యూషన్ ప్లాన్లో మనం తీసుకున్నట్లయితే ఇన్ ఏ క్వరీ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ మెనీ వేస్. ద క్వరీ ప్రాసెసర్ మాడ్యూల్ అట్ దిస్ స్టేజ్ యూజింగ్ ద వాట్ ఇన్ఫర్మేషన్ కలెక్టెడ్ ఇన్ స్టెప్ 3 అనమాట. Find the different relational algebraic expression that are equivalent to return results on the have written by the already. For example, the query return relational algebra can be written as the given below. ఇక్కడ చూసారా, సో ఎంప్లాయ్ నేమ్కి దిస్ ఈజ్ ఫుల్ జాయిన్ అనేసి అంటారు. ఆఫ్ కోర్స్ ఇయర్ రిలేషనల్ ఆల్జీబ్రిక్స్ మనం ఆల్రెడీ ఏంటంటే డిస్కస్ చేసి ఉంటాం కదా, చూడొచ్చు అవునా. ఆఫ్ కోర్స్ సో రిలేషనల్ ఆల్జీబ్రిక్స్ అనేది మనం ఆల్రెడీ చూస్తుంటాం ఇక్కడ అవునా. మీకు ప్రీవియస్ క్లాస్లో కూడా వినుంటారు. సో కాబట్టి ఇక్కడ రిలేషనల్ ఆల్జీబ్రిక్లో మనం తీసుకున్నట్లయితే కింద ఒక లైన్ రాస్తున్నాను, ఈ నేమ్ ఎంప్లాయీ కదా, ఈ నేమ్ ఎంప్లాయీ అనా. సో అలాగే ఈ నేము ఎంప్లాయీ, డేట్ ఆఫ్ ప్రాజెక్ట్ అసైన్డ్ అనే సంథింగ్ రాస్తున్నాము కదా. కాబట్టి ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఆఫ్ కోర్స్ ఇక్కడ డీటెయిల్ ప్యాటర్న్లు కూడా చూడొచ్చు మనం. సో ఇక్కడ ఏంటంటే ఈ నేమ్ అనేసి ఉంది కదా, దాని పక్కన ఇంకొక సింబల్ కూడా ఉంది. ఇట్లా ఈ ఆల్జీబ్రిక్ ఫామ్లో కొన్ని సింబల్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క నొటేషన్స్ని ఏం చేస్తాయంటే ఇండికేట్ చేస్తాయి. అంటే ఇక్కడ కోర్స్ ఇదేంటంటే ఇదేంటి సెలెక్ట్ డేట్ ఆఫ్ ప్రాజెక్ట్ అన జాయిన్ విత్ ఎంప్లాయీ నంబర్ అండ్ దెన్ ఎంప్లాయీ టేబుల్ అండ్ దెన్ ఇక్కడ ఇది వచ్చేసి ఎందుకు ఇండికేట్ చేస్తామంటే ఇట్ కెన్ ప్రిడిక్టెడ్ ఫార్ ప్రొజెక్షన్ ఆపరేటర్ అనమాట అవునా. నేమ్ ఆఫ్ ద రిలేషన్. సో ఎంప్లాయీ నేమ్ అనేది ఎంప్లాయీ టేబుల్ అవునా, రిలేషన్ ప్రొజెక్షన్ ఆపరేషన్ అంటారు ఇది అవునా. ఇది ప్రొజెక్షన్ ఆపరేషన్, ఇది జాయిన్ ఆపరేషన్, ఇది వచ్చేసి సెలెక్షన్ ఆపరేషన్. ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ఎంప్లాయీ నేమ్ ఎంప్లాయీ, దిస్ ఈజ్ ఎంప్లాయీ టేబుల్. ఎంప్లాయీ నేమ్ అనేది
ఎంప్లాయీ టేబుల్లో తీసుకొని ఎంప్లాయీ నెంబర్తో ఏం చేయాలి, దీంతో ఎంప్లాయీ నెంబర్తో జాయిన్ చేసుకొని అందులో డేట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఈజ్ గ్రేటర్ దెన్ 10 అనేది మాత్రం ఉండేటట్టుగా మనం ఏం చేసుకోవాలి, ప్రాజెక్ట్ అసైన్డ్ అనేటటువంటి ఫీల్డ్తో తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ సింపుల్గా ఏం చేస్తాము, సో ఈ రిలేషనల్ ఆల్జీబ్రిక్తో సో ఈ డేటా రిప్రజెంటేషన్ అనేది కాబట్టి సో కాబట్టి ఇది ఇక్కడ తీసుకున్నట్లయితే సో ఎంప్లాయీ టేబుల్లో ఎంప్లాయీ నేమ్ అనేది ఎంప్లాయీ నెంబర్తో జాయిన్ చేయాలి. అది కూడా డేట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఈజ్ గ్రేటర్ దెన్ 10 అయ్యింది, ఆ ప్రాజెక్ట్ అసైన్ చేసిందే కావాలి. సో ఫార్ వీ హ్యావ్ గాట్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్లాన్, ఓన్లీ కండిషన్ ఈజ్ బోత్ ప్లాన్స్ గివెన్ ఇన్ ద రిజల్ట్స్. కాబట్టి నెక్స్ట్ వన్ ఈజ్ స్టెప్ 5. స్టెప్ 5లో తీసుకుంటే వీ గాట్ అనే మినీ ఎగ్జామ్షన్ ప్లాన్స్ కన్సిడర్డ్ త్రూ ద స్టాటిస్టికల్ డేటా. అంటే ఇక్కడ చూడొచ్చు మనం కదా స్టెప్ 5లో తీసుకుంటే లాస్ట్కి వచ్చేస్తే హౌ టు ఎవల్యూషన్ ఇంజిన్ అనేది వస్తుందనేది. కాబట్టి ఇక్కడ సో ఇయర్ through the written same got many execution plans considered through the statistical data through the written same results viciously. The difference in terms of time consumption to execute the query or space required executing the query. Hence the mandatory chosen one with viciously consumes the least cost. ఓకేనా. కాబట్టి ఇక్కడ స్టాటిస్టికల్ డేటాని ఏం చేస్తుందంటే ఇట్ విల్ కన్స్ట్రక్ట్ హియర్, దెన్ ఇట్ విల్ సో టైమ్ కన్జంప్షన్ అనేది ఎక్స్క్లూడ్ చేసుకోవచ్చు. అలాగే ఏం చేసుకోవచ్చు, ద క్వారీ ఫార్మేషన్ అనేది కూడా ఇక్కడ మనం చేసుకోవచ్చు. సో ఆఫ్ కోర్స్ ఇక్కడ కొంచెం డయాగ్రామ్లో ఇచ్చిందని చూడండి. అవుట్పుట్ ఫస్ట్ ఇన్పుట్ select the employee name from employee project assigned where employee dot employee name is equal to project assigned employee name and then something ఇలా రాస్తాము క్వరీ. నెక్స్ట్ స్టెప్ 1లోకి వస్తే ఫస్ట్ థింగ్ అనేది ఏంటంటే చెకింగ్ ఫర్ ద కరెక్ట్ అట్రిబ్యూట్ నేమ్స్ టేబుల్ అండ్ ద ప్రివిలేజెస్ అంటే ఇది లైక్ డేటా తీసుకున్నాం. సో స్టెప్ 2లోకి వస్తే ట్రాన్సాక్షన్ అనేది ఎలా చేస్తాం, మళ్ళీ వాట్ డస్ ఇట్ డూ అని. సో కన్వర్టింగ్ పర్సన్స్ క్వారీ ఇంటూ ద వాట్ రిలేషనల్ ఆల్జీబ్రా ఇందాక చెప్పాను. ఎలా అంటే దిస్ ఈజ్ సెలెక్ట్ ప్రొజెక్షన్, దిస్ ఈజ్ సెలెక్ట్ ప్రొజెక్షన్, దిస్ ఈజ్ ప్రివిలేజ్ అన కనెక్టింగ్ సో అండ్ ఫర్ రెఫరెన్స్ ఆఫ్ డేటాబేస్ విత్ ఎంప్లాయీస్ అన. అంటే ఈ రిలేషనల్ ఆబ్జెక్టివ్తో మనం ఏంటి డేటా రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ అలాగే ఏంటంటే ఇక్కడ మనం తీసుకున్నట్లయితే సో నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే సో ఆప్టిమైజర్. ఇక్కడ రెండే ఉంటాయి, వాట్ డస్ ఇట్ డూ, హౌ డస్ ఇట్ డూ మీరు చూడొచ్చు. దెన్ అలాగే ఇక్కడ నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే స్టెప్ 4 ఎగ్జిక్యూషన్ ప్లాన్. సో వాట్ డూ వీ హ్యావ్ నౌ, వాట్ డూ యూ హ్యావ్ నౌ, ఓకేనా. నెక్స్ట్ అలాగే సో ఇందులో ఏమేం చేస్తున్నామో ఇక్కడ క్లియర్గా ఇచ్చున్నాం, ఆల్రెడీ చెప్పాను ఇందాక. నెక్స్ట్ స్టెప్ 5లో తీసుకుంటే ఎవల్యూషన్, వాట్ డస్ ఇట్ డూ కదా. సో కంప్లీట్గా ఇక్కడ ఎలా ఉంటుంది అనేది దెన్ వీఆర్ గెటింగ్ అవుట్ అనా. సో ఆఫ్ కోర్స్ ఏంటంటే ఇందాక టేబుల్ లాగా వేస్తాను కదా, దాన్ని ఇప్పుడు ఫ్లో చార్ట్ లాగా వేస్తాను అనమాట అలా. సో ఓకే, దట్ ఈస్ ఏంటంటే థర్డ్ టాపిక్, ఓకేనా. సో దెన్ ఐ కెన్ గో ఫర్ దట్ ఈస్ నెక్స్ట్ టాపిక్ ఇన్ టు దట్ ఈస్ ఫోర్త్ యూనిట్ కాల్డ్ యాజ్ ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్. సో ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ అంటే ఏంటో నెక్స్ట్ చూస్తాం, ఓకేనా. ఇందాక చూసింది మనం ఆల్రెడీ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏంటి క్వారీ ప్రాసెసింగ్ అవునా. సో దీని ముందు వచ్చేసి ఏంటి దట్ ఈస్ హ్యాషింగ్ అన్నాం కదా, హ్యాషింగ్ ఒకటి చూసాం. దెన్ వీ కెన్ గో ఫర్ నెక్స్ట్ వన్ ఈస్ క్వారీ ప్రాసెసింగ్ కంప్లీట్ చేసాం.
Then I can go for next topic, that is fourth topic is called as a transaction management. Okay, transaction is a logical unit of processing in DBMS or ADBMS. So logical ga transaction a unit of data ni processing chestunnatlaite, that is called as a transaction management, which entails one or more database access operation. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ డేటాబేసెస్ని ఏం చేసుకోవచ్చు, యాక్సెస్ చేసి తీసుకోవచ్చు. ఇట్ ఈస్ ఎ ట్రాన్సాక్షన్ is a program unit whose execution may or may not be change the contents of the database. అంటే ఇక్కడ ఏమైపోతుంది, ప్రోగ్రామ్ యూనిట్ హూస్ ఎగ్జిక్యూషన్ అనేది మే ఆర్ మే నాట్ బి చేంజెస్ ద కంటెంట్ ఆఫ్ ద డేటాబేస్. కంటెంట్ ఆఫ్ ద డేటాబేస్ అనేది ఇక్కడ చేంజ్ అవ్వచ్చు, ఒకసారి చేంజ్ కాకపోవచ్చు అవునా ఈ ట్రాన్సాక్షన్. సో మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది. యాక్టివ్, పార్షియలీ కమిటెడ్, failed or terminated or important transactions or states. ఇందులో యాక్టివ్ ట్రాన్సాక్షన్ ఒకటి ఉంటుంది, పార్షియల్ ట్రాన్సాక్షన్ ఉంటుంది, కమిటెడ్ ఒకటి ఉంటుంది, అలాగే ఫెయిల్డ్ ఉంటుంది, దెన్ టెర్మినేటెడ్, ఇట్లా కొన్ని ఉంటాయి అన్నమాట. దీన్ని బట్టి ట్రాన్సాక్షన్ ఏ టైప్ కావాలో చూసుకోవచ్చు. దెన్ a database transaction is a logical unit of processing in a DBMS. So which entails one or more database access operations. In a nutshell, database transaction represents real world. Nutshells అనేది ఏంటంటే రియల్ డేటాబేస్ ట్రాన్సాక్షన్స్ని కలిగి ఉంటాయి. సో రియల్ వరల్డ్ ఈవెంట్స్ ఆఫ్ ఎనీ ఎంటర్ప్రైజెస్ అనమాట అవునా. సో ఆల్ టైప్స్ ఆఫ్ డేటాబేస్ ఆపరేషన్స్ విచ్ ఆర్ హెల్డ్ బిట్వీన్ ద బిగినింగ్ and ending transaction statements are considered as a single logical transaction. కాబట్టి ఇక్కడ ఏంటంటే, సో ఆపరేషన్స్ హెల్డ్ బిట్వీన్ ది బిగినింగ్ అండ్ ఎండింగ్ ట్రాన్సాక్షన్ ఎలిమెంట్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఎ సింగిల్ లాజికల్ ట్రాన్సాక్షన్. డ్యూరింగ్ ద ట్రాన్సాక్షన్ ద డేటా ఈజ్ ఇన్కన్సిస్టెన్సీ. డేటా ట్రాన్సాక్షన్ అనేది ఎలా ఉంటుంది, ఇన్కన్సిస్టెంట్. ఓన్లీ వన్ the database is committed, the state is changed from one consistent state to another. కాబట్టి ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ వన్ ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్లో, సో చూడండి డేటాబేస్ ఇన్ కన్సిస్టెంట్ స్టేట్ ఫస్ట్ వన్, సో బిగినింగ్ ట్రాన్సాక్షన్. దెన్ ఇట్ విల్ గో ఫర్ నెక్స్ట్ వన్ ఈస్ కాల్డ్ a database may be temporarily in a inconsistent state or during execution. So execution of transaction, then it will go for database in consistent state, then it will terminate it with end transaction. Of course state transaction diagram for database transactions తీసుకుంటే being transaction లో ఫస్ట్ టైం అవుతుందంటే read write the data which is activate, then it will go for it may be failed, ఫెయిల్ అయితే ఏమైపోతుంది, టెర్మినేట్ చేయబడుతుంది. ఆఫ్ కోర్స్ ఇట్ విల్ బి గో ఫర్ ద నెక్స్ట్ సక్సెస్ఫుల్ పార్షియలీ కమిటెడ్ అయితే దెన్ ఇట్ విల్ కమిటెడ్, దెన్ ఇట్ విల్ గో ఫర్ టెర్మినేట్ అవునా. కాబట్టి యాక్టివ్లో బాట్ అనేది జరిగితే ఫెయిల్ అయిపోతుంది, పార్షియల్గా కమిట్ అయినా ఫెయిల్డ్ అయిపోతుంది, కమిటెడ్ అయిన తర్వాత కూడా టెర్మినేట్ చేసుకోవచ్చు, టెర్మినేట్ అయిపోతుంది. సో ట్రాన్సాక్షన్ అంటే ఎలాంటి బీయింగ్, సో యాక్టివ్గా ఉండి పార్షియల్ కమిటెడ్ ఉంది, తర్వాత కమిటెడ్ అయ్యేటట్టుగానే చూసుకోవాలి. ఓకేనా. ఓకే నెక్స్ట్ లెట్ us స్టడీ ద స్టేట్ ట్రాన్సాక్షన్. ఇక్కడ చూసుకున్నట్లయితే హౌ ట్రాన్సాక్షన్ మూవ్స్ బిట్వీన్ దీస్ వేరియస్. వన్స్ ఎ ట్రాన్సాక్షన్ స్టేట్ ఎగ్జిక్యూటెడ్ ఇట్ బికమ్స్ యాక్టివ్, ఇట్ కెన్ ఇష్యూస్ రీడ్ అండ్ రైట్ ఆపరేషన్. వన్స్ రీడ్ అండ్ రైట్ ఆఫ్ ఆపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత ట్రాన్సాక్షన్ బికమ్స్ ఫిజికలీ కమిటెడ్. కాబట్టి ఇక్కడ ఫస్ట్ టైం చేస్తున్న రీడ్ అండ్ రైట్ ట్రాన్సాక్షన్స్ అనేది స్టార్ట్ చేస్తే దెన్ ఇట్ విల్ బి వాట్ కమిటెడ్ అనమాట. నెక్స్ట్ సమ్ రికవరీ ప్రోటోకాల్స్ నీడ్ టు ఎన్ష్యూర్ దట్ సిస్టమ్ కెన్ బి ఫెయిల్యూర్. రికవరీ ప్రోటోకాల్స్ అనేది లేకపోతే ఇక్కడ ఏమైపోతుంది, ఇందులో రికవరీ ప్రోటోకాల్స్ అని లేకపోతే ఫెయిల్ అయిపోతుంది. సో నెక్స్ట్ అలాగే తీసుకున్నట్లయితే, సో విల్ నాట్ బి రిజల్ట్స్ ఎనీ ఇనేబిలిటీ టు రికార్డ్ చేంజెస్ ట్రాన్సాక్షన్ పర్మనెంట్లీ అనమాట. ఇన్ దిస్ చెక్ ఇట్ ఈస్ సక్సెస్ ట్రాన్సాక్షన్ కమిటెడ్ ఎంటైర్ ఇన్ టు ద కమిటెడ్ స్టేట్. కాబట్టి ఇక్కడ సరైన ప్రోటోకాల్స్ అనేది లేకపోతే ఫెయిల్యూర్ అయిపోతుంది
ఏదైనా ఉంటే పార్షియల్గా కమిటెడ్లోకి వెళ్ళిపోతాం, దెన్ ఇట్ విల్ గో ఫర్ కమిటెడ్. సో నెక్స్ట్ అలాగే ఇఫ్ చెక్ ద ఫెయిల్స్ ద ట్రాన్సాక్షన్ గోస్ టు ద ఫెయిల్. సో చెప్పాను కదా, చెకింగ్ అనేది కూడా పార్షియల్ చెకింగ్లో కూడా ఫెయిల్ అయిపోతుంది. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాము, ద ట్రాన్సాక్షన్ ఈజ్ అబార్టెడ్ వైల్ ఇట్ ఈస్ నాట్ ఇన్ యాక్టివ్ స్టేట్, ఇట్ గోస్ టు ద ఫెయిల్డ్ స్టేట్ అండ్ ద యాక్షన్ షుడ్ బి రోల్ బ్యాక్ అండ్ డూ effect of return operations on the database. Terminate state refers to a transaction leaves the system. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే కమిటెడ్లో కూడా ట్రాన్సాక్షన్స్ అనేది ఫెయిల్ అయిపోతే టర్మినేషన్ అయిపోయేటటువంటి జాగ్రత్తగా ఉంది. దెన్ అగైన్ గో ఫర్ రోల్ బ్యాక్, ఇట్ మే బీ పాసిబుల్ టు వర్ట్ వన్స్ అగైన్ ఫెయిల్డ్ అండ్ దెన్ టర్మినేట్. సో కాబట్టి జాగ్రత్తగా ట్రాన్సాక్షన్స్ అనేది మనం రీడ్ అండ్ రైట్తో ఏం చేయాలి, సక్సెస్ఫుల్గా అయ్యేటట్టుగా చేసుకోవాలి. ఓకేనా? సో కాబట్టి thank you boys and girls. This is the here today's class I have taken for I think 3 topics: hashing and then query processing and then transaction management. Okay na? కాబట్టి ఇక్కడ ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్లో మనము సో జస్ట్ ఈ డయాగ్రామ్స్ చూసుకుంటే అర్థమైపోతుంది. ఇఫ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఎనీ క్వరీ ప్రాసెసింగ్ ప్లీజ్ స్పెసిఫై నీడ్ ఇన్ దిస్ అప్లోడెడ్ వీడియో ఇంటూ ద యూట్యూబ్. ఎట్లాగో వీడియోని అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి యూట్యూబ్లో పెట్టి, సో అక్కడ మీరు నాకు కామెంట్స్ రూపంలో కానీ ఏదైనా స్పెసిఫై చేస్తే ఐ కెన్ గో ఫర్ ఇన్ బెటర్ మేనర్ టు ప్రిపేర్ ద పీపీటీస్ ఫర్ యూ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ హౌ యూ కెన్ రిక్వైర్. అంతేకాకుండా దానికి అనుగుణంగా కూడా మీకు వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. మీరు దయచేసి ఈ పీపీటీస్ని ఇలాగే మీరు ఏంటంటే ఎగ్జామ్లో ప్రిపేర్ అయ్యి రాస్తే కూడా యూ కెన్ గెట్ దట్ నో డౌట్ డెఫినెట్లీ మోర్ దెన్ 70 to 80% ఆఫ్ మార్క్స్. దట్ అష్యూరెన్స్ ఐ కెన్ గివ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. బాయ్ బాయ్స్ అండ్ గర్ల్స్. So please like this slides with like comment because I should know how many members should be able to understand, and then it may be possible to that is getting the something through the my presentation. Please like the comments, send the comments, like the slide, like this slide, because how many members can able to read this one I can probably promise. Thank you one and all, boys and girls. Bye bye.